ఈ ఏటి వ్యవసాయ బడ్జెట్ను 48,340 కోట్లతోని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిండు. 11 పంటలను గ్రోత్ ఇంజిన్లుగా పరిగణించి ఆ పంటలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పిండు. వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని, ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాల సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. వికసిత్ భారత్ 2047కి అనుసంధానంగా మన రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు నడిపించి 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, ప్రజల తలసరి ఆదాయం $43,000గా సాధించాలని ప్రభుత్వం లక్ష్యం. ఈ బడ్జెట్ సంక్షేమం సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉన్నదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తారీఫ్ చేసిండు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేటట్టు, అభివృద్ధికి బాటలేసేటట్టు ఈ బడ్జెట్ ఉన్నదని చెప్పుకొచ్చిండు. ఇగటు పంకపాటి లీడర్లు మాత్రం ఈ బడ్జెట్ తండ్రి కొడుకులను పొగుడుకునేతందుకే పెట్టినట్టున్నదని ఎడ్డిచ్చిర్రు. బడ్జెట్ బుక్కుల కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ ఉన్నదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్ వేసిండు. గత ప్రభుత్వాన్ని దూషించడం, తండ్రి కొడుకుల్ని పోడుకోవడం, ముఖ్యమంత్రి గారిని తనని పోడుకోవడం. ఎందుకు మరి అన్నిసార్లు ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరాలు, ఆ పేర్లు చెప్పుకోవాల్సిన అవసరాలు? ఏదో అరకొరగ్గా 1-2 తప్ప ఏ ఒక్కడు కూడా లేదు. షూరిటీ అనడానికి బదులు ప్రభుత్వం మోసం చేసింది, వంచింది అన్నో న్యాయం లేదు. 50 సంవత్సరాలు నేను మైలుకి వచ్చి వాళ్ళకి వృత్తి ఇస్తానన్నారు. లేదు విద్యార్థులకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. రైతుకు వచ్చి 20,000 రూపాయలు రైతుకి భరోసా ఇస్తా అన్నారు. అరకొరిక రైతుకి ఇచ్చిన రైతు భరోసా కానీ నీకు 15 ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45, 11,000-12,000 కోట్ల రూపాయలు కావాలి. రైతులను మోసం చేసిన దగా బడ్జెట్ ఇది. బాబు షూరిటీకి నో గ్యారంటీ అని రైతులు చర్చించుకుంటున్నారని పంకపాటి నాయకులు అంటున్నారు. ఎవలేం చెప్పినా బడ్జెట్ల కేటాయించిన నిధులన్నీ అర్హులైనోళ్ళకి అందితే అదే 10,000 అంటున్నారు ఈ బడ్జెట్ చూసినోళ్ళు.